హాయ్, హలో, నమస్తే. బాగున్నారా? లలిత కుకింగ్ మీ ఇంటికి స్వాగతం. ఈ రోజు రెసిపీ ఏంటంటే పన్నీరు కాజు కర్రీ అండి. చూద్దామండి. చూడండి, పాత్ర పెట్టాను, ఆయిల్ వేస్తున్నాను. చూడండి, టమోటా, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, అల్లం పేస్ట్ అండి. చూడండి, వేగిపోయిందండి. పన్నీర్ వేస్తున్నాను. చూడండి, పసుపు, మసాలా పౌడర్ అండి, కారం వేస్తున్నాను. చూడండి, ధనియాలు, జీలకర్ర పౌడర్ అండి. ఇది గరం మసాలా, జీడిపప్పు వేస్తున్నాను. కలపాలండి, అన్నీ వేసాను కదా, కానీ ఎక్కువగా కలపట్లేదండి, పన్నీర్ ముక్కలు విడిపోతాయి. చూడండి, కొత్తిమీర వేస్తున్నాను. చూడండి, నిమ్మకాయ పిండుతున్నాను. చూడండి, నిమ్మకాయ పిండాక కలపాలండి, ముక్క విడిపోకుండా కలపాలి. వాటర్ పోసానండి, అరకప్పు. చూడండి, కలుపుతున్నాను. సాల్ట్ వేయలేదండి, సాల్ట్ వేస్తాను. చూడండి, సాల్ట్ వేసాను కదా, కొంచెం సాల్ట్ పక్కన పెడతానండి, ఎక్కువైపోద్దేమో అని. ఉప్పు చూస్తానండి. కొంచెం సరిపోలేదండి, ఇందాక మిగిల్చాను కదండి, అది కూడా వేసేస్తున్నాను సాల్ట్. స్కూల్కి వెళ్ళానండి. చూడండి, ఉడుకుతుంది. చూడండి, కలపాలండి, విడిపోకుండా జాగ్రత్తగా కలపాలి. అయిపోయిందండి కర్రీ. చూడండి, పన్నీర్ కాజు కర్రీ రెడీ. సూపర్ కుదిరిందండి, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. చూడండి, బౌల్లోకి తీసాను. చూడండి, వెజ్ పలావ్ పెట్టుకున్నానండి, కర్రీ వేసుకుంటున్నాను. చూడండి, బీట్రూట్ అండి, మీల్ మేకర్, క్యారెట్, బీట్రూట్, మీల్ మేకర్ అన్నీ వేసి చేశాను. కాకు వచ్చిందండి, చూడండి. ఏదో ఒకటి పెడుతుంటాను కదండి, వస్తాయి అలా. మంచినీళ్ళు తాగుతుంది.
తినేసిందని తాగేసింది, ఎగిరిపోయింది. చూడండి, జీడిపప్పు, పన్నీర్ అండి. మార్నింగ్ వెజ్ పలావ్ చేశానండి అమ్మవారికి, వారాహి మాతకి వెజ్ పలావ్ చేశానండి. అందులో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఏం వేయలేదండి, వేయకుండా చేశాను. ఇప్పుడు పన్నీర్ కర్రీ చేశానండి, అందులో కూడా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఏం వేయలేదండి. ఉల్లి చట్నీ అండి, కానీ ఉల్లిపాయ వేయలేదండి. క్యారెట్, కీర, పచ్చిమిర్చి. పలావ్ పన్నీర్ కర్రీ సూపర్ ఉందండి, చాలా బాగుందండి. సరే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరేనండి, బాయ్ అండి. చూడండి, కాకులు పెడితే వస్తాయండి, కొడితే వెళ్ళిపోతాయి. అంతకన్నా ఇవి మాత్రం ఏం చేస్తాయండి? ఇలా పెడతాను కనుక వస్తాయి. ఏముందండి, మన దాంట్లో ఏం పెట్టేస్తాం, కొంచెం అన్నం, పాపం వాటికి ఏముంటుంది పెడతాను, చక్కగా తినేస్తాయి. వాటికి ఎంత ప్రేమ. సరేనండి.